ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో అయితే ఫుల్గా చూడండి అబ్బా, తిక్కగా ఉంటుంది, కాకపోతే బాగుంటుంది. ఫైనల్గా దేవరని ఎవరు చంపారో కనిపెట్టేశానబ్బా. ఎలా ఇన్వెస్టిగేషన్ చేశానో తెలిస్తే అయ్యప్ప స్వామి సాక్షిగా అన్ని అవార్డులు నాకే వస్తాయి. ఒకవేళ ఇవ్వకపోయినా నేనే చేసుకుంటా, నాకు రావాల్సిందే. ఇప్పుడు మనం దేవర ప్రపంచంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను సింగపన్ అనమాట. దేవర ఎలా చనిపోయాడో చెప్తాను. దీనికంటే ముందు ఒక చిన్న మ్యాటర్. కిల్ సినిమా చూసారా? ఒకవేళ చూడకపోతే చూసేయండి, దుమ్ముగా ఉంటుందబ్బా. అసలు స్క్రీన్ మీద హీరో విలన్ చంపుతుంటే చంపు 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 అనిపిస్తుంది. మనం సాటిస్ఫై అవుతాం అనమాట వాడు చంపుతుంటే. అర్థమైందా? ఆ రేంజ్ లో కనెక్ట్ అయిపోతాం అనమాట. అసలు ఫస్ట్ హాఫ్ వరకు హీరో అయితే భలే తిట్టుకున్నానబ్బా. కళ్ళ ముందే ఒక చిన్న పిల్లని చంపినప్పుడు వాడిని నరికి పరేయకుండా టిక్కు టిక్కు అని కొట్టుకుంటూ కూర్చున్నాడు. వీడియం హీరో రా అనుకున్నా. ఇంకా ఇంటర్వెల్ సీన్ లో హీరోయిన్ చచ్చిపోతుంది. అప్పుడు ఇందులో కలుతుంది మనోడికి. పాల్గొట్టడం కలదే కానీ చంపేస్తాడు. ప్రతి ఒక్కరిని దారుణంగా చంపుతాడు. యాక్చువల్గా ఆ దొంగలు 4గురిని చంపితే మనోడేమో 40 మందిని చంపుతాడు. ఒక సీన్ ఉంటుంది, భలే పాపం అనిపించింది ఆ దొంగల్ని చూస్తుంటే. ఏం చేస్తాడో తెలుసా? దొంగలందరినీ చంపింటాడు కదా మనోడు, వాళ్ళందరినీ ఒక కంపార్ట్మెంట్ లో లైన్ గా ఊరేసేస్తాడు. అదే అందరి మెడలకి ఒక బట్ట కట్టి ఏలాడదీస్తాడు అనమాట. వన్స్ ఆ కంపార్ట్మెంట్ లోకి దొంగలు ఎంటర్ అయ్యాక ఏడుపు చూసి మామూలు కూడా కాదు, ఓ అని ఏడుస్తారు. అంటే వాళ్ళందరూ ఒకటే ఫ్యామిలీ అనమాట. ఇంకా అక్కడికి అనుకుంటారు దిగి పారిపోదామా అని. కానీ వాళ్ళు దిగి పారిపోయారు అనుకోండి, ట్రైన్ లో ఒక బిగ్ షాట్ ఉంటాడు. ఆ బిగ్ షాట్ కూతురే హీరోయిన్. వీళ్ళు ఆమెను చంపినారు కదా, సో వాళ్ళు పారిపోయినా కూడా ఆయన వదలడు అనమాట. అందుకే ఇంకా వాళ్ళని చంపేసే పోదాంలే అనుకుంటారు. కానీ హీరో ఏమో క్లీన్ స్వీప్ చేసేస్తాడు. ఇదబ్బా కిల్ స్టోరీ. ఇలాంటి సినిమాని మన సౌత్ లో ఎవరు రీమేక్ చేస్తే బాగుంటుంది అంటారు? నాకైతే ఫస్ట్ అఖిల్ అండ్ సుధీర్ బాబు గుర్తొచ్చారు. వాళ్ళకున్న ఫిజిక్ కి స్కిల్స్ కి బాగా సెట్ అవుతారు ఆ రోల్లో. కానీ ట్విస్ట్ ఏందో తెలుసా? ఈ సినిమాని తెలుగు అండ్ తమిళ్లో రాఘవ లారెన్స్ రీమేక్ చేస్తున్నాడని గట్టి టాక్. ఇది వినగానే నా ఊహల్లో ఎక్కడికో పోయినా. ఏముంది, హీరోయిన్ చచ్చిపోతుంది, తర్వాత ఆమె ఆత్మ లారెన్స్ బాడీలో దొరుకుతుంది. ఇంకా మనోడే ఒక ప్రేతాత్మ అయ్యి అందరిని చంపుతాడు. ఇంకా అదే ఫ్లోలో టీటీని, లోకో పైలట్ ని, మిగతా ప్యాసింజర్స్ అందరినీ చంపుకుంటూ పోతాడు. ఇక్కడ దొంగల్ని చంపడం ఓకే, మిగతా వాళ్ళని ఎందుకు చంపాడు అనేది పార్ట్ 2. లారెన్స్ బ్రో, ఒక చిన్న రిక్వెస్ట్, ఈ సినిమా తీసేటప్పుడు నన్ను కూడా తీసుకున్నబ్బా. నన్ను విలన్ గా పెట్టి నువ్వు హీరోగా ఉండు. ఎట్లయినా సరే సినిమా స్టార్టింగ్ లోనే హీరోని చంపిస్తాను నేను. ఒక పీడ పోతుందబ్బా, లేకపోతే ఊరికే ఆత్మలు బాడీలు బొక్కలోది అంతా. ఎట్లుంది? ఇది బాగుంది కదా. ఏమోలే ఊరికే అన్నాలే కానీ లారెన్స్ కి సెట్ అవుతుందో లేదో అని డౌట్ కొడుతుంది. ఇదండి మ్యాటర్. యాక్చువల్గా కిల్ సినిమా తెలుగులో కూడా వచ్చింది. డిస్నీ హాట్‌స్టార్లోనో ప్రైమ్లోనో ఉందా? చూడకపోతే చూసేయండి. సర్లే ఇంకా ఉంటా మరి. సార్ ఉండండి. దేవరని చంపింది ఎవరో చెప్తా అన్నారు కదా, ఇంతసేపు చెప్పింది అదే కదా. అదేం సార్, మీరు కిల్ సినిమా గురించి కదా చెప్పింది? యూ బ్లడీ ఫుల్, ఇది దేవర స్టోరీనే. మరి దేవరా లేడు, బైరా లేడు, వరా లేడే, ఎవరు ఉండరబ్బా. నాకు ఇష్టం వచ్చింది చెప్తా, నీకు నచ్చితే రాసుకోలేకపోతేలే. అంటే ఇప్పుడు నేను పెద్ద గొర్రెనైనా అనమాట. యా, కరెక్ట్గా చెప్పావు. సరే అని నాకు డౌట్ ఉంది, ఇంతకీ మీరెవరు సార్? యాక్చువల్గా నాకు తెలియదు, కొరటాల శివనే అడగాలి. అంతే, ఇంకా అజయ్ కూడా అదే సముద్రంలో దూకి చచ్చిపోతాడు. ఓకే, ఇప్పుడు దేవరాన్ని చంపింది ఎవరో చెప్పుకుందాం. నేనైతే కన్ఫర్మ్ గా బైరాన్ని చంపింటాడు అనుకుంటున్నా. ఎందుకంటే సినిమా ఎండింగ్ లో వరా కత్తి పట్టుకున్నది ఒకరు చూపిస్తారు, చంపేది చూపియరు కదా. సో మనం ఫిక్స్ అవ్వకూడదు వరానే చంపాడు అని. సర్లే, ఇక్కడ బైరా ఎందుకు చంపాడు అంటున్నా అంటే, బైరా ఏమంత పిచ్చోడు కాదు. జస్ట్ ఒక 50 మందిని పంపించి చంపిరాపోండి అని చెప్పడానికి. దేవర ఎంత పవర్ఫుల్ బైరాకు తెలుసు. అండ్ ఆయుధ పూజ ఫైట్ అప్పుడు కూడా రాత్రి కొట్టుకోవడం స్టార్ట్ చేస్తే పొద్దున ఎండ్ అవుతుంది. సో బైరా కూడా గెట్టోడే. సో అందుకే ఆ రౌడీలతో పాటు బైరా కూడా పోతాడబ్బా. హెల్ప్ చేసినట్టే చేసి దొంగ దెబ్బ తీసిండొచ్చు, లేదా మనోడు మత్తులో ఉంటాడు కాబట్టి బైరాకి ఈజీ అవుతుంది. అప్పుడు ఈ 2 సినారియోస్ లో ఏదో ఒకటి జరిగి పొడవడం అయితే పొడుస్తాడు. అండ్ అక్కడికి వరా ఎలా వచ్చాడు అని డౌట్ రావచ్చు మీకు. ఏం లేదబ్బా, బైరా దేవరం చంపడానికి ప్లాన్ ఇస్తుంటాడు కదా. ఈ ప్లాన్ అంతా వాళ్ళ కొడుకు వినింటాడు. తర్వాత వరా దగ్గరకు వచ్చి ప్రౌడ్ గా చెప్తాడు, ఈ రోజు మీ నాన్న చచ్చిపోతాడు. ఈ విధంగా వరాకి తెలిసి దేవర దగ్గరికి వెళ్తాడు. వెళ్లేలోపే కత్తి బాడీలో దిగిపోయింటది. లాస్ట్ లో సైఫ్ అలీ ఖాన్ పొడిచి వెళ్ళిపోయింటాడు. అప్పుడు దేవర వరాతో ఇలా అంటాడు, నేను ఎలాగో చచ్చిపోతాను, కానీ నేను చచ్చిపోతే వీళ్ళు మళ్ళీ భయం లేని మృగాలుగా మారతారు. సో నా శవాన్ని ఎవరికి కనిపించకుండా చేసి వేరే దగ్గర ఉండి రక్షిస్తాను అన్నట్టు మేనేజ్ చేయని చెప్తాడు. అని కొడుకుని బాగా మోటివేట్ చేసి చనిపోతాడనమాట. కానీ నెక్స్ట్ డే అక్కడ పడున్న శవాన్ని చూసి బైరా భయపడాడు. ఆ రాయి మీద రాసింది చదివి భయపడతాడనమాట. ఏందిరా, వీన్ని అంత ప్లాన్ వేసి చంపినా కూడా సావలేదే. ఇప్పుడేమో బ్రతుకున్నాడు, గాయపడిన సింహం ఎక్కడున్నాడో తెలియదు. ఇంకా దేవరతో పెట్టుకోవడం కష్టమని చెప్పి సైలెంట్ అయిపోతాడు. కానీ మనోడు పిరుకోడైతే కాదు కదా. సో ఈసారి దేవరని చంపడానికే పిల్లలందరినీ స్పెషల్ గా ట్రైన్ చేసి వదులుతాడనమాట. అప్పుడు దేవర అటాక్ చేయడు, జస్ట్ డిఫెండ్ చేస్తాడు. ఎందుకంటే వాళ్ళ ఊరి పిల్లలు కాబట్టి. ఇవన్నీ ఆలోచించే బైరా ఊర్లో ఉన్న పిల్లల్ని సెలెక్ట్ చేసుకుంటాడు. సో ఇదండి ఫైనల్ గా బైరానే దేవరాన్ని పొడిచుంటాడు అనుకుంటున్నా. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉండొచ్చు, దేవర చనిపోయినాడు. ఎందుకంటే వరా పిరుకోడు కదబ్బా. కానీ మనోడేమో రౌడీల్ని ఈజీగా కొట్టేస్తున్నాడు. అండ్ వాటర్లో కూడా ప్రొఫెషనల్గా ఉన్నాడు. హైలైట్ ఏంటంటే సొరచాపతో ఫైట్ చేశాడబ్బా. సో ఇవన్నీ దేవరాన్ని దూరంగా ఉండి నేర్పిస్తుంటాడు అనుకుంటున్నా. యాక్చువల్గా వర ఇంట్రొడక్షన్ అప్పుడు ఒక సొరచాపలు నాకు వస్తుంటాడు కదా, అప్పుడు దేవరాన్నే నేర్పిస్తుంటాడేమో ఎలా పట్టాలి సొరచాపల్ని అని. అయినా ఇదంతా జస్ట్ ప్రిడిక్షన్ లేబా, నేను అనుకుంటున్నా అంతే. సర్లే, ఇలా కాకుండా ఎన్టీఆర్ని ముసలి గెటప్లో చూడలేకపోవచ్చు అని చెప్పి నిజంగానే లేపేసిండొచ్చు. బైరా కాదు, కొరటాల శివ. ఏదన్నా జరగచ్చు, మనం జస్ట్ ఆడియన్స్ కదా, చూస్తూ ఉండాలంతే. ఇదండి మ్యాటర్. మీ ఒపీనియన్ కూడా చెప్పండి. దేవర బ్రతికే ఉన్నాడా లేకపోతే చచ్చిపోయాడా? ఒకవేళ చంపింటే ఎవరు చంపింటారో కమెంట్ చేయండి.